టు ప్రశాంతి న్యూస్. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం సామర్లకోటలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సామర్లకోట శ్రీ భీమేశ్వర ఆధ్వర్యంలో డి శంకర్ కరాటే కోచ్ గారి ఆధ్వర్యంలో కరాటే పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు గారు, లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈదల ఈశ్వర్ కుమార్ గారు, చిట్నిడి శ్రీనివాస్ గారు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు పాల్గొన్నారు. సామర్లకోట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ అమలకంటి శ్రీనివాసరావు గారు, సెక్రటరీ బడుగు సీతారామరాజు గారు, ట్రెజరర్ ఏలేటి రమేష్, చిత్తులూరి వీర్రాజు గారు, గుంటూ శంకర్రావు గారు, మేక శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొన్నారు. భోజన ఏర్పాట్లు కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ అమలకంటి శ్రీనివాస్ గారు, అలాగే సెక్రటరీ బాబీ గారు, ట్రెజరర్ ఏలేటి రమేష్ గారు, మా ఐపీడీజీ ఈశ్వర్ కుమార్ గారు, మిగతా సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 4 సార్లు కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించాం. అంతకన్నా మించి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందితో మేము నిర్వహిస్తున్నాం. ఈ ట్రైకాండ్ పోటీలు అంటే పిల్లల యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, వాళ్ళకి ఫ్యూచర్లో ఉద్యోగ అవసరాల్లో కూడా ఈ ట్రైకాండ్ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. మానసిక ధైర్యమే కాదు, వాళ్ళ చదువుతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా ఈ ట్రైకాండ్ పోటీలు అన్నదే చాలా ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థికి చిన్నప్పటి నుంచే వాళ్ళు మనోధైర్యం నింపి పోటీల్లో పాల్గొనవలసిగా మా శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శ్రీ భీమేశ్వర్, నా పేరు ఏలేటి రమేష్ అండి. నేను లయన్స్ క్లబ్ ట్రెజరర్ని. ఈ ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి కరాటీ పోటీల్లో విద్యార్థులు సుమారు 1000 మంది పైగా పాల్గొంటారని ప్రతి సంవత్సరం కూడా. వాళ్ళకి ఏంటంటే ఈ కరాటీ పోటీల వల్ల ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది విద్యార్థులు తీర్చిదిద్దడమే కాకుండా వాళ్ళని యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు, అంటే రేపు నేవీకి వెళ్ళే దేశ రక్షణ కోసం, అలాగే ప్రతి విషయంలోని వాళ్ళని సహకరించాలి, వాళ్ళు ముందంజ ఉండాలి అన్న సంకల్పంతో చేస్తున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం అండి. ప్రతి సంవత్సరం దీన్ని మా లయన్స్ క్లబ్ సపోర్ట్ చేయడమే కాకుండా ఆదరాభిమానాలు ప్రతి ఒక్కరి మా మెంబర్స్ అందరూ చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పేరు ఈశ్వర్ కుమార్, సామర్లకోట లయన్స్ క్లబ్ మెంబర్ని, పూర్వపు జిల్లా గవర్నర్ని కూడా. ఈ శంకర్ మాస్టర్ ఒక 8 సంవత్సరాల క్రితం మన సామర్లకోట వచ్చి ఒక 10 మంది విద్యార్థుల్ని రోజు ఈ టైక్వాండో పోటీల్లో శిక్షణ ఇవ్వడం జరిగినప్పుడు మా లయన్స్ క్లబ్ మెంబర్ వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు మా లయన్స్ క్లబ్తో పరిచయం అయ్యింది. తర్వాత నుంచి ఆ శంకర్ మాస్టర్ మా చిత్తూరు వీర్రాజు గారి దగ్గరికి వచ్చి ఆయనకి ఏదైనా కార్యక్రమం ఉంటే మేము సపోర్ట్ చేయడం ఉండి కొద్ది ఆయన ఒక తపన, ఈ కళని ఆయన ఏమీ ఒక రూపాయి కూడా తీసుకోకుండా రోజు కాకినాడ నుంచి తెల్లారుజాము 4 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చి 5 గంటలకు క్లాస్ చెప్పి మళ్ళీ 6:30-7 గంటలకి వెళ్ళేవారు ఆయన. వారికి కూడా మనం ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో వారు ఏమడిగినా మనం మా క్లబ్బు వారికి చేయూతను అందిస్తూ జరుగుతుంది. ఇదే క్రమంలో ఆయన రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టాలని మా దగ్గర ఆయన అభిలాషను వ్యక్తం చేసినప్పుడు క్లబ్ సభ్యులందరూ కూడా, అప్పుడు రాజా గారు మిగతా సభ్యులందరూ కూర్చుని ఒక రాష్ట్ర స్థాయి పోటీని నిర్వహించడం జరిగింది సరిగ్గా 6 సంవత్సరాల క్రితం. ఆ ఉత్సాహం ఆ రోజు చాలా సక్సెస్ అవ్వడం వల్ల వచ్చిన వారందరూ కూడా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారని ఆయనను కూడా మోటివేట్ అవ్వడం వల్ల ఇది 4వసారి ఈ విధంగా జాతీయ స్థాయి పోటీలు జరగడం 4వసారి. చూసారంటే ఇక బస్సుల నుంచి కూడా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. మా సామర్లకోట వచ్చి ఆయన మొదలైపోయిన దగ్గర నుంచి మా లయన్స్ క్లబ్కి అవకాశం వచ్చినంత మేరకు మేము వారికి సపోర్ట్ చేయడం, ఈరోజు దిగ్విజయంగా ఈ పోటీలు జరగడం వెనక మా పాత్ర కూడా ఉందని చెప్తూ చాలా ఆనందపడుతూ సామర్లకోట భీమేశ్వర సభ్యులందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా వివిధ రకాలుగా అండగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి కూడా మేము నిరంతరం వారికి సపోర్ట్ చేస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెళ్తున్నారు.